ఏం జరిగిందని నీకు తెలీదా? పల్లవి చరణ్ గురించి పేపర్లో ఏంట వార్త? అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటి? ఇక్కడ చేస్తుందేంటి? వచ్చిన పని మానేసి అన్ని విషయాల తలదొరచడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దాని కారణంగానే నేను నా కొడుకు నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మీ ఇద్దరు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళారు చరణ్? నిజంగా నాకేం తెలియదు సార్. పేపర్లో మా గురించి రాసిందంతా అబద్ధం. అంటే పేపర్లో వచ్చిన న్యూస్ అబద్ధం అంటావా? గెస్ట్ హౌస్ లో మీ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయలేదా? దీని అంతటికి కారణం ఈ పల్లవియే మేడం. నేనా? కాదా? నేను నా పర్సనల్ పని మీద గెస్ట్ హౌస్కి వెళ్ళాను. ఆ టైంలో తను అక్కడికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. తను అక్కడికి రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మా ఇద్దరి గురించి తప్పుగా పేపర్లో రాసి ఇక్కడి వరకు వచ్చింది. లేదమ్మా, తనేదో పర్సనల్ పని మీద గెస్ట్ హౌస్కి వెళ్ళాను, చరణ్ నువ్వు అక్కడికి వెళ్ళావంటున్నాడు. ఇదంతా నిజమా? అవును. అసలు చరణ్ వెళ్ళిన గెస్ట్ హౌస్ కి వెళ్లాల్సిన అవసరం నీకేంటి? అక్కడ నీకేం పని? మాట్లాడు పల్లవి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మమ్మీ, అది నీ వైపే చూస్తుంది. అందరి ముందు నువ్వు భువనాకి ఫోన్ చేసిన విషయం చెప్పేస్తుందా ఏంటి? చెప్పమ్మా, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? శరణ్ని కాపాడడం కోసం. అన్నయ్యని కాపాడడానికి వెళ్ళావా? తనకేం ప్రమాదం ఉందని? ఉందని తెలిసింది. విక్రమ్కి నీకు గతంలో చాలా సార్లు గొడవలు జరిగాయి కదా చరణ్. అవును. మ్యూజిక్ కాంపిటీషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని నీకు యాక్సిడెంట్ చేయించుంటాడని అప్పటి నుంచి నాకు వాడి మీద డౌట్ ఉంది.